నా పేరు జి శ్రీనివాసరావు, జడ్పీ స్కూల్ కవ్వలే హై స్కూల్ పీడీని. గత నిన్నటి నుంచి వాళ్ళ వరకు బ్రిక్స్ స్పోర్ట్స్ జోనల్ మీట్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో. అలాగే నెక్స్ట్ వీటిలో గెలిచిన వారు సోమవారం మంగళవారం నాడు జరిగే సెంట్రల్ జోన్ పోటీలకు విద్యార్థులు అటెండ్ అవుతారు. మా స్కూల్కి ఈరోజు గేమ్స్ నందు సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చక్కగా అన్ని కార్యక్రమాలన్నీ గేమ్స్ అన్ని చక్కగా నిర్వహిస్తున్నాం. ఈ విద్యార్థులందరికీ ఈ బ్రిక్స్ ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ సారి మళ్ళీ కరోనా తర్వాత నిర్వహిస్తున్నాం. మరి ఈ ఆటల పోటీల వల్ల పిల్లలకి బాగా ఉత్సాహం వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచి బాగా ఆడి బాగా క్రీడలు నేర్చుకుంటాం. ఈ పోటీలు నిన్న అథ్లెటిక్స్ జరిగినాయి. ఈరోజు గేమ్స్ 4 గేమ్స్ జరుగుతున్నాయి. ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్ అందు బాలబాలికలకు నిర్వహిస్తున్నాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు సాయంత్రం 4-5 గంటల పూర్తవగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తాం. నా పేరు వివి పార్థసారథి, గవర్నమెంట్ హై స్కూల్ గోపులపల్లిగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ జోనల్ క్రీడలు అనేది జరగట్లేదు. దానివల్ల పిల్లలు గ్రౌండ్ లెవెల్లో నుంచి కొంచెం బాగా డెవలప్ అవడానికి మంచి అవకాశం ఉన్న జోనల్ మీట్స్ అనేది గ్రిక్స్ ఆటలు అనేది పూర్వం చాలా కాలం కంటిన్యూగా జరగడం, దానివల్ల ప్రైజులు వచ్చినా రాకపోయినా వాళ్ళలో ఉన్న సామర్థ్యం బయటకు వచ్చి భవిష్యత్తులో కానిస్టేబుల్స్గా రైల్వేస్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, డిఫెన్సెస్లో అలా ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్లో స్పోర్ట్స్ కోటాలో చాలామంది విద్యార్థులకి ప్రయోజనకరంగా ఉండేది. మళ్ళీ ఇది కొనసాగించడం చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు జె సురేష్ కుమార్, జడ్పీ కోవల హై స్కూల్లో పీడీని. మా స్కూల్లో బెంగళూరు నియోజకవర్గ గ్రిక్స్ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ 21-22 తేదీల్లో నిర్వహించడం జరిగింది. 22వ తారీఖున సుమారు 450 మంది పిల్లలు 22 హై స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, బాలబాలికలు. దీంట్లో వాలీబాల్ 18 టీములు, కబడ్డీ 16 టీములు, త్రోబాల్ 17 టీములు, అలాగే ఖోఖో 18 టీములు బాలబాలికల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో 450 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు 50 మంది వ్యాయామ ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది. ఎంతటి మంచి అవకాశానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈవో గారి యొక్క ఆర్డర్ ప్రకారంగా 7th, 8th, 9th క్లాస్ పిల్లలే దీంట్లో పోటీలో పాల్గొనడం జరిగింది. దీంట్లో పోటీలో పాల్గొన్న విద్యార్థులకు విజయం పొందిన విద్యార్థులకు కప్పుతో పాటు మెడల్స్ కూడా, ఇండివిజువల్ మెడల్స్ కూడా ఉండడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మ రామకృష్ణ గారికి మా పాఠశాల తరఫున, మా బెంగళూరు నియోజకవర్గం తరఫున దానికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఒకరోజు మాత్రమే అథ్లెటిక్స్, ఒకరోజు 27వ తారీఖున అథ్లెటిక్స్ జరిగింది. ఆ రోజు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గేమ్స్ లోకి వచ్చేటప్పటికి 4 ఈవెంట్లు: కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య ఈ పోటీలు నిర్వహించడం